ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని మాట మీకు శక్తినిస్తుందని, మిమ్మల్ని బలపరుస్తుందని, ఆత్మీయంగా శారీరకంగా కూడా మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని మాట జీవం కలిగింది, ఆయన మాట శక్తి కలిగింది. ఆ మాట నీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది, నీ ఎండిపోయిన ఎముకలకు బలాన్ని ఇస్తుంది, బలహీనంగా ఉన్న నీ శరీరానికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఎంత మాత్రము దిగులు పడక, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను గట్టిగా పట్టుకోండి. విశ్వాసంతో ప్రార్థనలో ఎత్తి పట్టండి. తప్పకుండా మీరు రిసీవ్ చేసుకుంటారు. ప్రతిరోజు ఈ మాటలు మీతో మాట్లాడే ముందు, తండ్రి నా స్వరాన్ని మరుగుపరచండి, నా జ్ఞానాన్ని మరుగుపరచండి, నన్ను ఎంటూ చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ బోధకుడా మీరు మాట్లాడండి, నీ వాక్కును వినిపించండి అయ్యా. నీ మాట మాత్రమే వినాలి తండ్రి, నన్ను పూర్తిగా మరుగుపరచండి అయ్యా అని ఆయన సందులో ప్రార్థించి ఆయన వాక్కును తీసుకొని ఆ మాటను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నిర్లక్ష్యంగా తీసుకొనకండి. దేవుడు మాట్లాడుతూ ఉండగా ఉన్నది ఉన్నట్లుగా ఆయన మాటను రిసీవ్ చేసుకోండి. మీ జీవితంలో పొందుకోబోతున్నారు. అంతేకాకుండా ఎవరు ఏ సమస్యలో ఉన్నా తప్పకుండా నాతో పంచుకోండి కామెంట్ రూపంలో. మీ అందరినీ కూడా దేవుని చేతులకు అప్పగించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుడు తప్పక మిమ్మల్ని చేపట్టి లేవనెత్తుతాడు. ఆయనకు అప్పగించబడింది ఏది కూడా నిర్లక్ష్యం కాదు. ఆయన చేతుల్లో పెట్టబడిన మీరు త్వరలోని విడుదల పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనము. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమేన్. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? తండ్రి నాతో మాట్లాడండి అని ఆశతో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు తన మాటను గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నారు. మీకు ఆయన అనుగ్రహించిన మాట ఎంత అద్భుతకరమైనది. ఆ మాట మీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేస్తుంది, ఆ మాటకు ఎంత శక్తి ఉందనేది ఈ మాట ద్వారా మనకు తెలుస్తుంది. దేవుడు ఒక వాగ్దానాన్ని మీకు అనుగ్రహించారంటే అది నెరవేర్చబడిన తర్వాతనే తిరిగి ఆయన దగ్గరికి వెళుతుందంట. అది నిష్ఫలముగా ఆయన దగ్గరికి వెళ్ళదు, కానీ ఆయన పంపిన కార్యమును సఫలం చేస్తుందని ఇక్కడ వ్రాయబడి ఉంది. అది ఏ విధంగా నెరవేరుతుంది అనేది దేవుడు స్పష్టంగా ఈ వచనానికి ముందు వచనంలో మాట్లాడుతున్నారు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, ఎంత అద్భుతకరమైన దేవుని వాక్కును మనం వింటున్నాం. దేవుని మాట ప్రతిరోజు వినేదే కదా, అనేక వాగ్దానాలు వింటున్నాను కదా, కానీ నా జీవితంలో జరగడం లేదు. ఎన్నో వాగ్దానాలు దేవుడు నా జీవితంలో ఇచ్చాడు, కానీ అవేవి కూడా నెరవేరలేదని మీరు నిరుత్సాహపడుతూ ఈ మాటలు వింటున్నారు కదా. అయితే నీ దగ్గరికి వచ్చిన దేవుని మాట, నీవు వింటున్న దేవుని మాట, నీకు అనుగ్రహింపబడిన దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్ధకంగా నిష్ఫలంగా అది తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళదంట. తప్పకుండా నీవు నమ్మితే జరిగి అది సఫలమై మాత్రమే తిరిగి ఆయన దగ్గరకు వెళుతుందని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్నో పలుకుతున్నాను, ఎన్నోసార్లు నేను చెప్తున్నాను దేవుని మాటలు, కన్నా జీవితంలో నెరవేర్చబడడం లేదని నిరుత్సాహపడకండి. విశ్వాసంతో మాట్లాడండి. ఏ కార్యమైతే నీ జీవితంలో జరగాలో, ఏ వాక్యైతే నువ్వు విశ్వసిస్తున్నావో అది విశ్వాసంతో మీ నోటితో పలకండి. ఈ వాక్కు పలికితే సరిపోతుందా? నా జీవితంలో ఎట్లా జరుగుతుంది? ఇది ఏ సోర్సెస్ లేవు కదా, ఏ అవకాశం లేదు కదా అని మీ దగ్గర ఏముందో దాన్ని బట్టి పలకండి. నీ దేవుని దగ్గర ఏముందో దానిని బట్టి పలకండి. ఆయన నీకిచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన చాలా కలిగి ఉన్నాడు. ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా నీ మీద కుమ్మరించగలుగుతాడు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడైన నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చారు. అయితే మీరు అనుకుంటున్నారు ఆయన శక్తి కలిగిన దేవుడు అంటున్నారు కదా.
ఆయన చాలా గొప్పవాడని, ఈ సృష్టినంతటినీ చేశాడని చెప్తున్నారు కదా, అయితే నా జీవితంలో ఎందుకు ఆ కార్యాలు జరగడం లేదు, ఆయన నా జీవితంలో ఎందుకు పలకడం లేదని ఎంత మాత్రం నిరుత్సాహపడద్దు. ఆయన నిన్ను గూర్చి పలకాలి అంటే ఎప్పుడు ఆయన పలుకుతాడంటే నీవు వినడానికి సిద్ధంగా యోగ్యత కలిగి ఉన్నప్పుడు, విశ్వాసంతో జీవపు మాటలు పలికినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా నీవు పలికిన మాటనైనా పలకబోతున్నాడు. అయితే ఏ అవకాశం లేనప్పుడు ఆ వాక్యాన్ని పలకడం నీకు చాలా కష్టంగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు వెలుగును గూర్చి పలకడం కష్టంగానే ఉంటుంది. వ్యాధితో మంచంపై ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని గూర్చి పలకడం కష్టంగానే ఉంటుంది. భయంకరమైన ఆర్థిక బంధకాల్లో ఉన్నప్పుడు సమృద్ధిని గూర్చి పలకడం చాలా కష్టం. నాకు ఒక్క అప్పు కూడా లేదు, నేను ఒక్క వడ్డీ కూడా కట్టడం లేదు, నేను సమృద్ధిలో ఉన్నాను, అనేక మందికి పెట్టేవానిగా ఉన్నాను, అనేక మందికి ఇచ్చేదానిగా ఉన్నానని పలకడం చాలా కష్టం. అయితే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. క్రైస్తవులంగా మన విశ్వాసము, మన నిరీక్షణ మనకున్న దాన్ని బట్టి కాదు కానీ మన ప్రభు ఏమైతే కలిగి ఉన్నాడో, ఆయన దగ్గర ఏముందో అనే దాన్ని బట్టి మనం విశ్వసించాలి, నిరీక్షణతో పలకాలి. సంపూర్ణమైన ఆరోగ్యం నేను పొందుకున్నాను, ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టవలసిన అవసరం లేకుండా దేవుడు నన్ను చేశాడు, నా అప్పులన్నీ యేసునామములో తీరిపోయాయి, నేను సంతోషంగా ఉన్నాను, సమాధానంతో ఉన్నాను, నా బిడ్డలందరూ రక్షణ పొందుకున్నారు, నా భర్త రక్షణలోకి వచ్చారు, నా భార్య రక్షణ పొందుకుంది అని ఈ విధంగా నీవు మొట్టమొదటిగా చీకటిలో వెలుగును గుర్చి పలుకు, అనారోగ్యంలో ఆరోగ్యాన్ని గుర్చి పలకండి. దేవుడు నిన్ను గురించి ఏది పలకాలని మీరు ఆశిస్తున్నారో ఆ మాట ముందుగా మీరు పలకండి విశ్వాసంతో. మీరేదైతే విశ్వాసంతో పలుకుతారో, ఏ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తారో విశ్వాసంతో, అది నిష్ఫలంగా తిరిగి వెళ్ళదు. దేవుని దగ్గరకు తప్పకుండా కార్యం జరిగిస్తుంది. కార్యం చేసిన తర్వాతనే ఆ వాక్యం తిరిగి దేవుని దగ్గరకు వెళ్తుంది. దేవుడు యెహెజ్కేలును ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని చెప్తున్నారు. మీరు లేచి గొప్ప సైన్యముగా లేవండి, నువ్వు మాట్లాడు, పలుకు అని చెప్పినప్పుడు యెహెజ్కేలు అదేవిధంగా ఆ మాటను పలికినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా తిరిగి అతుక్కున్నాయి, నరములు వచ్చాయి, శరీరం వచ్చింది, కండరాలు వచ్చాయి. వారంతా కూడా గొప్ప సైన్యముగా తిరిగి లేచారని అక్కడ వ్రాయబడి ఉంది. నిజమే, ఎవరైతే విశ్వాసంతో పలుకుతారో, ఎవరైతే ఎంత మాత్రము కొద్దిగా కూడా అవిశ్వాసం లేకుండా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలను చేయగలడు, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన ఏదైతే వాక్కు సెలవిచ్చారో అది నేను పలుకుతాను, నా నోటితో నేను ఏదైతే నోటితో పలుకుతానో విశ్వసించి అదే దేవుడు ఆమెను అంటాడని విశ్వసించి పలికితే తప్పకుండా మీ జీవితంలో కూడా అదే అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. మీరు దేనిని విశ్వసించి పలుకుతారో అది మీ జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని గురించి మీరు నిరుత్సాహపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఏ మాటలు నా జీవితంలో జరగడం లేదు కదా, వాగ్దానాలు వింటున్నాను కానీ ఎందుకు వ్యర్థమనిపిస్తుంది. నాకు విన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ వినిన తర్వాత నా జీవితంలో ఏ కార్యం లేదు, ఏ వాగ్దానం నేను పొందుకోలేదు, ఎందుకు నేను వినడం ఇంకా వ్యర్థమేమో అని మీరు అనుకుంటున్నారేమో. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఎప్పటికీ కూడా దేవుని మాట నిరర్థకం కాదు. భూమి ఆకాశంలో గతించిపోయినా దేవుని మాట మాత్రం గతించదు. ఆయన మాట నిత్యము ఒకే విధంగా పనిచేస్తుంది. అయితే ఎవరైతే అది నమ్ముతారో వారి జీవితంలో అది పనిచేస్తుందని ఈరోజు దేవుని మాట స్పష్టంగా మనకు తెలియజేసింది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడొద్దు, ఎంత మాత్రం కూడా అవిశ్వాసపడొద్దు. దేవుడు తన వాక్కును వెనక్కి తీసుకుంటాడని అనుకోవద్దు. ఎప్పటికీ కూడా ఆయన మాట నిరర్థకం కాదు. నీవే విశ్వసించలేక పొందుకోలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒప్పుకుందాం, తండ్రి నేను విశ్వసించలేకనే పొందుకోలేకపోతున్నాను, నీ మాట ఎప్పటికీ నిరర్థకంగా తిరిగి నీ దగ్గరకు రాదయ్యా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయనా, ఇది మొదలుకొని నేను నమ్ముతానయ్యా, మీ మాట నేను విశ్వసిస్తున్నాను, నన్ను నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, విశ్వాసంతో నింపండి, నిరీక్షణతో నింపండి అని మనందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడవు, సృష్టినంతటిని నోటి మాటతో చేసిన దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, కానీ మేము నమ్మలేకనే పొందుకోలేకపోతున్నామని ఈరోజు మేము తెలుసుకున్నాం. నా మాట ఎప్పటికీ కూడా నిరర్థకంగా తిరిగి వెనక్కి రాదు, అది నిష్ఫలము కాదు. నేను తప్పక మాట ఇచ్చానంటే నెరవేరుస్తాను, నేను పంపిన కార్యము తప్పకుండా సఫలం చేస్తానని వాగ్దానం చేశారు. అవునయ్యా, మీ మాట ఎప్పటికీ నిరర్థకం కాదు. మేము విశ్వసించలేకనే పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ఎంతమంది రిపెంట్ అవుతున్నారో, ఎంతమంది ఒప్పుకుంటున్నారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో, తండ్రి నేను నమ్మలేకపోతున్నాను, నాకు శక్తిని ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి పరిశుద్ధాత్మదేవ.
ప్రతి గృహంలో అడుగుపెట్టిన పరిశుద్ధాత్ముడా, ఏ ఇంటిలో దుఃఖం ఉందో, కన్నీరు ఉందో, ఏ ఇంటిలో జీవం లేని మాటలు పలుకుతూ ఉన్నారో ప్రతి మాటను కూడా కొట్టివేసి జీవము కలిగిన మాటలు పలకడానికి శక్తినివ్వండి. వారి నోటి మాట ద్వారా వారి మీదకి కీడు రప్పించుకొనకుండా వారి నోటి మాటను బట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి వారికి సహాయం చేయండి అయ్యా. ఎంతమంది నిర్జీవమైన మాటలు పలుకుతున్నారో, శాపకరమైన మాటలు పలుకుతున్నారో, నా జీవితం ఇక ఇంతే, నా బిడ్డలు ఇక మారరు, నా భర్త ఇక మారడు, నా భార్య ఇక మారదు, నా ఆర్థిక బంధకాలన్నీ ఈ విధంగానే ఉంటాయి, దేవుని వాక్కులు ఏవి కూడా నా జీవితంలో జరగవు, ఇక నా బ్రతికి ఇంతే అని ఎంతమంది నిర్జీవంగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరి మాటలు కొట్టువేయండి అయ్యా. నిర్జీవమైన ప్రతి మాటను కూడా మీరు అణచివేసి నీ శక్తి కలిగిన వాక్కుతో నింపండి. వారి జీవితంలో ఉన్న ఎండిన ప్రతి పరిస్థితితో మాట్లాడండి, తిరిగి జీవాన్ని దయచేయండి. ఎంతమంది ఈరోజు డిప్రెషన్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. ఎంతమంది ఫ్యామిలీ ఇష్యూస్తో నలిగిపోతున్నారో అద్భుతం చేయండి నైనా. ఎంతమంది వారి సమస్యలను బట్టి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలో నేను మరణిస్తే బాగుండునని థాట్స్ కలిగి ఉన్నారో ప్రతి ఒక్క థాట్ను కూడా మీరు అణచివేసి అద్భుతకరమైన విజయమును, నెమ్మదిని, శాంతిని దయచేయండి తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ఎంతమంది అయితే సమస్యల శోధనలో ఉండే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు, ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను. వారందరి జీవితంలో ఉన్న ప్రతి సమస్యలను విడిపించండి. ఆర్థికంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆత్మీయంగా నలిగిపోతూ ఉన్నా ఏ విషయమైనప్పటికీ కూడా అద్భుతకరమైన జయం దయచేయండి అయినా. వారు పొందుకుంటున్న ప్రతి శ్రమ నుండి విడిపించండి, వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుండి విడిపించండి అయ్యా. వారి జీవితంలో జరుగుతున్న వారికి వ్యతిరేకమైన ప్రతి పరిస్థితిని అణచివేయండి. వారికి విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధమును కూడా నిర్వహించేయండి తండ్రి. ఎంతమంది వాగ్దాన్ని విశ్వసించారో, వారి నోటితో నీ వాక్కును విశ్వాసంతో పలుకుతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని నీ అద్భుతకరమైన కార్యములు జరిగిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరి కూడా చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఉద్యోగ పరిస్థితులన్నింటినీ చక్కబెట్టండి. వ్యాపారాల్లో తోడుగా ఉండి, వ్యవసాయంలో తోడుగా ఉండండి, చేతి పనుల్లో తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలము మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి నీ నామమును బట్టి మహిమ తెచ్చుకోమని ఈ రోజంతా తోడుగా ఉండి నడిపిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా జీవితంలో ఏది జరగడం లేదని నిరుత్సాహంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ కొరకే. దేవుని మాట తప్పక మీ జీవితంలో నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. విశ్వసించి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆమెన్ అన్నవాడు మీ జీవితంలో ఆమెన్ అనబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా మీరు బలపరచబడితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.